హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నందూస్ వ్లాగ్స్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే శివరాత్రి, అందరికీ హ్యాపీ శివరాత్రి. ఈరోజైతే మేము శివరాత్రికి ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము అని అయితే ఈరోజైతే నేను తీస్తాను. ఈ డే అంతా తీస్తాను. బట్ ఈ వీడియో కొంచెం లేట్గా రావచ్చు, ఎందుకంటే శివరాత్రి అయిపోయాక మాకైతే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. అందుకనేసి కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా నేనైతే ఇంట్లో దీపం పెట్టుకునేసి దేవుడికి అయితే దండం పెట్టుకునేసాను అనమాట. ఈరోజంతా బాగా జరగాలి అనేసి. ఇంకా సో నెక్స్ట్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. దేవుడి దగ్గరికి అయితే వెళ్దాం అనేసి స్టార్ట్ అయ్యాము. గుడికి అయితే నేను గుడికి అయితే వెళ్తాను. బట్ ఆ ప్లేస్ మీకు తెలిస్తే అయితే మీరు కామెంట్ అయితే చేయండి నాకు. నెక్స్ట్ నేనైతే వచ్చేసాను అనమాట ఆ ప్లేస్కి. ఇంకా ఊరేగింపు జరుగుతూ ఉంది నేను వచ్చే టైంకి. ఇంకా నేనైతే దేవుడు ఊరేగింపు జరుగుతుంది చూద్దాం అనేసి నేను వచ్చేసాను బయటికి. మా అక్క వాళ్ళ కొడుకు తను, వాడిని తీసుకొని వచ్చాను. వాడికి చాలా దేవుడి పిచ్చి ఎక్కువ. ఎప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు, వాడే బొట్టు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకా వాడిని కూడా తీసుకువచ్చేసాను. ఊరేగింపు అయితే చాలా బాగా జరిగింది అసలు. ఇక్కడైతే చాలామంది జనాలు అయితే వచ్చారు. ఇంకా మీరు కూడా చూడండి, దేవుణ్ణి అయితే చాలా బాగా అలంకరించారు ఇక్కడైతే. నెక్స్ట్ అయితే దర్శనానికి అయితే వచ్చేసాము. నేను, మా అత్త అండ్ హేమనందను, ఈ ముగ్గురం అయితే వచ్చేసాము దర్శనానికి. అండ్ నరసింహ, మా పెద్దమ్మ కొడుకు కూడా వచ్చాడు, ఆడే వీడియో తీస్తున్నాడు. చాలామంది జనాభా అయితే, అస్సలు రష్ ఫుల్ ఉందండి దర్శనానికి అయితే. నేనైతే 11:30 ఆ టైం అయిపోయింది అక్కడికి వచ్చే లోపల. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా రివర్స్ నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. చాలా ఎండగా ఉంది అసలు అక్కడ. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది నేను ఇంటికి వచ్చే లోపల. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు. ఇంకా నేనైతే ఆకలితో తినేసాను. నేనైతే పప్పు, అన్నము అండ్ చిక్కుడుగాయ ఫ్రై వీటితో అయితే తినేసాను. అయితే బాగుండింది. మా అక్క అయితే చేసింది. చాలా డేస్ అయింది మా అక్క చేసిన వంట తిని. ఇంకా చాలా బాగుంది పప్పు అయితే. ఇంకా నెక్స్ట్ మా అక్క అయితే హేమనందన్కి ఏమో తినిపిస్తూ ఉండింది. ఇంకా అప్పటికే టైం చాలా అయిపోయింది. ఇంకా సరే తనకు ఆకలేస్తుందేమో అనేసి నేనైతే కొంచెం తినిపించాను. నేను మిగిలిచ్చిన దాంట్లో కొంచెం తినిపించాను. తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చి తినిపించాను. కొంచెము తినింది. చాలా టైర్డ్ అయిపోయింది తను కూడా. అసలు ఫుల్ వర్క్ అసలు. ఇంక ఈ పండగ అంతే. ఇంకా నెక్స్ట్ అయితే నేను రెస్ట్ అయితే తీసుకుందామనేసి వచ్చాను. ఇంకా తనకి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ గంగా హారతి, ఇంకా అక్కడికైతే వచ్చేసాము గంగా హారతి దగ్గరికి. చాలా బాగా అయితే జరిగింది గంగా హారతి. ఇంకా మీరు కూడా చూడండి ఎంత బాగా జరిగింది. ఇక్కడైతే ఎప్పుడు వాటర్ అయితే ఉంటాయి, అసలు ఎండిపోదు. చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ అయితే. అలాగే కూర్చొని ఈ యొక్క సన్నివేశాన్ని చూస్తూ స్వామివారి ప్రతి ఒక్కరు ఒక 5 నిమిషాలు పైకి వచ్చేసి ఓం భూమి అంతరిక్షం మహిత్వా ఇతరం సదనే శ్రీరాజనే శ్రీరామ్
समुद्रवते सावीरे अनो देवे महिमंगे महोदरणे महोद्यतिष्ठतु संगे संगे यज्ञे यज्ञर्वेणी इंद्रवत्तेर्घातिनी सरसिजयो वायुमते जलसयने स्वयं धाराजा सत्संतो परिमेदिनी भगं भक्षयत्वाह भगप्रणेधर्भगतत्करादो भगे मां धियमुदभदन्नः ओभिरष्टैर्हन्तस्य सूर्यस्तमगं देवानां सुमतोऽस्यामः देवताभ्योर्मः स्वास्त्रामार्यन्त्रभ्यं पूजान्त्रं नक्षत्रां समर्पयामि महादेव ओम नमः शिवाय 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 जय बोलो गंगा माता की जय बोलो गंगा माता की जय बोलो गंगा माता की जय बोलो महान बागुदा नदी माता की जय बोलो बागुदा नदी माता की जय बोलो बागुदा नदी माता की ओम नमः शिवाय 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 जय शंकर महादेव शंभो शंकर महादेव शंभो शंकर महादेव शंभो शंकर हेलो 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 భారతి కోటను కోరస్గా పదండి. ఓం నమః శివాయ 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 హర హర గంగా మాతా గంగా హర హర గంగా మాతా గంగా ఓం జయ గంగా మాతా ఓం జయ గంగా మాతా బహుదా నది మాతా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా కంపల్సరీ ఏదో ఒకటి కొనాలి కదా తిరునాళ్ళకి వచ్చినాక, అందుకనేసి పిచ్చి కమ్మల దగ్గరికి అయితే వెళ్ళిపోయాను నేను. చాలా బాగున్నాయి అక్కడైతే డిజైన్స్ అవి చూస్తూ ఉన్నాను. నేను ముందు ఆయనకి చెప్పి పెట్టాను, నాకు నచ్చిన కమ్మలు ఉన్నాయి అవి తీసి పెట్టండి అనేసి చెప్పాను ఆ అంకుల్కి. బట్ ఆ అంకుల్ తీసి పెట్టారంట, కాకపోతే అవి మళ్ళీ వేరే అంకుల్ తెచ్చి అక్కడే పెట్టేశారంట. అవి వేరే వాళ్ళు తీసుకెళ్ళారు. ఇంకా సరే నెక్స్ట్ ఇంకా ఏమన్నా అవే మోడల్స్ ఉన్నాయేమో అనేసి చూస్తూ ఉంటే నాకు నచ్చిన కమ్మలే ఇంకొక జత ఉన్నాయి. ఇంకా అవైతే నేను తీసేసుకున్నాను.
ఇంకా నేనైతే నెక్స్ట్ చాలా ఇయర్స్ తర్వాత నేనైతే పారాని అయితే పెట్టించుకున్నాను. చాలా ఇయర్స్ అస్సలు నేనైతే పెట్టించుకొని 7 to 8 ఇయర్స్ అయిపోతుంది. కాకపోతే ఆ పారాని స్మెల్ బాగుంటుంది అనేసి పెట్టించుకుంటాను. అదంతా కెమికల్ లాగా ఉందండి. అసలు పెట్టగానే నాకైతే హ్యాండ్ అంతా అస్సలు మంటగా వచ్చేసింది. కాసేపు కూడా ఉండలేకపోయాను అది పెట్టించుకొని. అడుగుతున్నారు అక్కడ వాళ్ళు ఎలా ఉంది అని. నేనైతే చాలా మంటగా అయితే ఉంది అస్సలండి. ఎంత మంట అంటే కెమికల్స్ వేయడం వల్లేమో కానీ చాలా మంటగా అయితే ఉంది. కాకపోతే ఆ హ్యాపీనెస్ కోసం పెట్టించుకున్నాను అంతేను. మీలో ఎంతమందికి ఈ పారాని నచ్చుతుందో మీరైతే నాకు కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి ఈ పారాని అయితే. గోరింటా కన్నా ఇలాగా జాతరల ఇప్పుడు ఈ పారాని అన్న చాలా ఇష్టము. కాకపోతే ఇప్పుడు చాలా రేర్ అండి ఈ పారానీలు, ఈ అచ్చులు పెట్టడము. ఈ జాతరలప్పుడు మాత్రమే మనకి ఇవైతే కనపడతాయి. ఇంకా నాకైతే కనపడింది, అందుకని నేను వెంటనే పెట్టేసుకున్నాను. అది నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ఫ్లవర్ బాగా నచ్చింది. ఇంకా ఆయన వండుకొని చుట్టూ అవి వేసేసాడు. సరే ఆయన వేస్తున్నాడు కదా అనేసి నేనైతే పెట్టించుకున్నాను. అచ్చులు అయితే మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అయితే బాగా అక్కడ ఉంటాయండి. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఫింగర్స్కి పెట్టడానికి అయితే ఆయన వెతుకుతూ ఉన్నాడు డిజైన్. ఆయన అన్ని వాటిల్లో ఏది పెట్టాలా అనేసి ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నాడు. నన్నైతే అడిగారు మీకు నచ్చింది పెట్టేయండి అంకుల్ అనేసి చెప్పాను. ఇంకా సరే అనేసి ఏదో ఒకటి ఆయన తీసుకొని పెట్టేశాడు. అది ఎక్కువ డేస్ ఉండదండి. అసలు మనము ఏదన్నా సోప్ వేస్తానే అది పోద్ది. ఏదన్నా లిక్విడ్ కానీ సంథింగ్ వేస్తే పోద్ది. ఎక్కువ డేస్ అయితే ఉండదు. అదంతా కలరు. ఇంకా నేనైతే హ్యాపీనెస్ కోసం అయితే పెట్టించుకున్నాను అంతేను. అది మళ్ళీ మార్నింగ్ కల్లా పోద్ది నాకు తెలిసి. నెక్స్ట్ పారాని పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా పెట్టించుకునేసాను. చాలా బాగుంది పారాని అయితే. చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు కూడా నచ్చిందేమో మీరైతే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత పెట్టించుకున్నా కాబట్టి ఆ హ్యాపీనెస్ చెప్పలేకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే పానీపూరి దగ్గరికి అయితే వచ్చేసాము. పానీపూరి దగ్గర అయితే అస్సలు కామెడీ అంటే కామెడీ కాదండి. అసలు ఆయనకి మా భాష అర్థం కాదు, ఆయన భాష మాకు అర్థం కాదు. ఇంకా మేమైతే అసలు నవ్వుకుంటూ తినేసాము ఆ పానీపూరి అయితే. చాలా బాగుంది పానీపూరి. ఇంకా అలా జాతరలప్పుడు అప్పుడు తింటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే నేను చాలా రేర్గా తింటాను పానీపూరి. బట్ ఆ రోజు నాకు తినాలనిపించి ఇంకా మా ఫ్రెండ్స్తో అయితే వచ్చేసాను. మా ఫ్రెండ్స్ అంటే మా అత్త వాళ్ళ కూతురు అండ్ వాళ్ళ ఫ్రెండ్, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. మేమైతే వచ్చేసాము. ఆ పానీపూరిది మసాలా అయితే చాలా వేడిగా ఉంది. ఆయన తొందరగా పెట్టేస్తూనే ఉన్నారు. వాళ్ళు వండుకొని కాసేపు ఆగండి మేము తినాలి కదా కాలుతుంది అంటే ఆయన పెడుతూనే ఉన్నాడు. అసలు వాడిని అడిగితే ఎలా ఉందిరా అంటే వాడు కాలుతుంది అనేసి కామెంట్ అయితే ఇచ్చాడు వాడు. అయితే చాలా బాగుందండి, మాకు నచ్చింది ఈ పానీపూరి అయితే. నేనైతే చాలా బాగా తినేసాను పానీపూరి. చాలా రోజుల తర్వాత తిన్నాను అనేసి ఆయన పెట్టే కొద్దీ నేనైతే తింటానే వచ్చాను. టేస్ట్ బాగా నచ్చింది. ఇంకా నేను వాడు తింటూ ఉన్నాము. వాళ్ళైతే అటు సైడ్ తింటూ ఉన్నారు. కళ్యాణి అయితే వీడియో తీస్తూ ఉంది. తనైతే తినలేదు. మేము తిన్నాకైతే తను తింటుందంట. ఇంకా మేమైతే అస్సలు ఫుల్ ఎగ్జైట్మెంట్గా అయితే ఆ రోజు నైట్ అంతా తిరిగాము. ఆ రోజు నైట్ అంతా ఇంకా అక్కడైతే ఏది కనపడితే అది కొనుక్కొని తినేయడమే అంతే. నెక్స్ట్ ఇంకా ఆలోచించేదే లేదు. అలా అయితే ఎంజాయ్ చేసాము. ఆ డే అంతా బాగా అనిపించింది. పానీపూరి అయితే నెక్స్ట్ వేరే లెవెల్ అండి. అసలు మీరు కూడా ఇలా పానీపూరి తింటారా? తింటే మాత్రం కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొచ్చేసి పొటాటో ట్విస్టర్స్ తిన్నామని అయితే వచ్చేసాము. పానీపూరి అయిపోయింది. నెక్స్ట్ ఇది తినేద్దామనేసి ఇంకా అబ్బాయి అయితే అవి చేస్తున్నాడు. ఆ ప్రాసెస్ అయితే పెట్టాను ఎలా చేస్తున్నారు ఏమి అనేసి చూడండి.
ఇంకా అదైతే మాకైతే ఇచ్చేశారు. ఇంకా వేడివేడిగా అయితే మేమైతే అప్పుడే తినేసాము. ఇంకా టేస్ట్ అయితే చేస్తాం అనేసి తీసుకున్నాను. వాళ్ళు అడుగుతున్నారు తిను అనేసి, కాలుతుంది తింటా నాగు అనేసి చెప్తున్నాను. అయితే బాగుండింది అదైతే. నేను అప్పుడు ఫస్ట్ టైం అనుకుంటా నేను తినడం అది. నాకైతే బాగా నచ్చింది, ఆ ఫ్లేవర్ అంతా బాగా నచ్చింది. నేనైతే ఫుల్ ఎంజాయ్గా తిన్నాను అనమాట. ఇంకా నేనైతే వాళ్ళందరికీ తినిపిస్తూ ఉన్నాను. ఇంక మళ్ళీ అందరూ ఎందుకు హ్యాండ్స్ యూస్ చేయడము అనేసి వాళ్ళకు కూడా నేనే పెట్టేశాను. వాళ్ళు కూడా తింటా ఉన్నారు. చాలా అయితే ఇప్పుడే కదా తను వేడి మీద తీసింది, చాలా వేడిగా అయితే ఉంది. చాలామంది జనాలు ఉన్నారు అక్కడ. చాలాసేపు వెయిట్ చేసాము దానికోసము. ఇంకా మాకైతే దగ్గరేను ఇక్కడి నుంచి ఇల్లు వెళ్ళటానికి. ఇంకా తినేసి నెక్స్ట్ ఇంకా వెళ్దామైతే అనుకున్నాము. వాళ్ళకు కూడా బాగా నచ్చింది అది. ఇంకా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఇంకా సాస్ అదంతా బాగా వేశారు. ఆ సాస్తో తింటేనే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకైతే. బట్ నాకైతే అలా నచ్చింది విత్ సాస్. కొంతమందికి సాస్ లేకుండా కూడా నచ్చచ్చు. ఓన్లీ ఆ పొడి సాల్టు, పెప్పరు, కారము ఇవి ఒక్కటే వేసుకొని కూడా తినచ్చు. బట్ సాస్ కూడా బాగుంది. సాస్ వేసుకొని ట్రై చేయండి ఒకసారి, నచ్చుతుందేమో మీకు కూడా. నాకైతే సాస్తోనే నచ్చింది. నేను తినేది పక్కన పెడితే వాళ్ళకి తినిపించడమే సరిపోయింది నాకైతే అక్కడ. వాళ్ళు ముగ్గురు అయితే కొట్టుకుంటున్నారు. ఫస్ట్ నేను తింటా అని. ముగ్గురికి పెడితే నాగండి అనేసి చెప్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ అయితే అప్పటికి లేట్ అయిపోయిందండి. టైం 11:30 అయిపోయింది. ఇంక ఇంటికైతే వెళ్ళాలి. నెక్స్ట్ దేవుడు ఊరేగింపు కూడా ఉంది. ఇంకా ఈరోజు అయితే ఎండ్ అయిపోయింది ఇక్కడితో. చాలా టైర్డ్ అయిపోయాం మేము కూడా. ఇంకా వెళ్ళి పనుకోవడమేను. ఇంకా దేవుడు ఊరేగింపు అయితే జరిగింది, దర్శనం చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ అండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.